వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే వీళ్ళ క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ ఇయర్ కి సంబంధించి, అలాగే ఈ ఇయర్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అండ్ ఎంతమంది అటెండ్ అయ్యారు, కంప్లీట్ అనాలిసిస్ అయితే రావడం అయితే జరిగింది. సో డీటెయిల్ గా వాటికి సంబంధించి క్లియర్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే ఏపీ ఈసెట్ 2024 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేసారు. ఇంకా మీరు చెక్ చేసుకోకపోతే వెబ్సైట్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశారు, అక్కడి నుంచి కూడా చెక్ చేసేసుకోవచ్చు. అయితే మనకి స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఏపీ ఈసెట్ 2023 అండ్ 2024 అయితే ఎంతమంది అప్లై చేశారు క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఏపీ ఈసెట్ 2023లో ఎంతమంది అప్లై చేశారంటే 38,181 మంది అప్లై చేస్తే మనకి ఏపీ ఈసెట్ 2024లో 37,767 మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అయితే ఎగ్జామ్కి అటెండ్ అయింది ఏపీ ఈసెట్ 2023లో 34,503 మంది ఎగ్జామ్ అటెండ్ అయితే మనకి ఏపీ ఈసెట్ 2024లో 36,369 అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా మంది ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అయితే అప్లై చేసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి సంఖ్య అనేది తగ్గింది. అంటే లాస్ట్ ఇయర్ ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే 31,931 మంది క్వాలిఫై అయితే ఏపీ ఈసెట్ 2024లో ఈ ఇయర్ మనకు గమనించినట్టయితే 32,881 మంది క్వాలిఫై అయ్యారు. అయితే లాస్ట్ టైం నాట్ క్వాలిఫై పర్సెంటేజ్ అంటే ఎంతమంది క్వాలిఫై అవ్వలేదంటే 2,575 మంది అసలు క్వాలిఫై అవ్వలేదు లాస్ట్ టైం అయితే. అయితే ఈసారి గమనించినట్టయితే 3,488 మంది క్వాలిఫై అయితే అవ్వలేదు ఏపీ ఈసెట్ 2024లో. అంటే దాదాపు చాలా మంది ఇవాళ ఈ ఇయర్లో మనకి క్వాలిఫై అయితే అవ్వలేదు, మనకి క్లియర్గా ఇందులో ఇచ్చిన ప్రొవైడ్ చేసిన డేటాలో. అయితే మనకి నెక్స్ట్ కౌన్సిలింగ్కి సంబంధించి కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ యాప్ చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారు కూడా క్లియర్గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే వీడియో చివరిలో మీకు ప్రూఫ్ అనేది కూడా యాడ్ చేస్తాను ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది. సో ఆయన చెప్పిన డేట్ ప్రకారం అయితే ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ డీటెయిల్స్ అయితే మనకి జూన్ 24వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, జూన్ 24వ తారీఖు లోపే మనకి డిప్లొమా రిజల్ట్స్ రిలీజ్ చేసేస్తారు అండ్ మీ యొక్క పెండింగ్ రిజల్ట్స్ అన్ని కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. సో జూన్ 24నే మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ జూలై 15th లోపు కౌన్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని అయితే డీటెయిల్గా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ మీకు సెకండ్ ఇయర్ క్లాస్ వర్క్ అయితే జూలై 15th నుంచి బీటెక్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇయర్ మనం చూసుకున్నట్టయితే 1 మంత్ కానీ 2 వీక్స్ కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కౌన్సిలింగ్ అయ్యేది. కానీ ఈసారి మాత్రం హేమచంద్ర రెడ్డి గారు అయితే ఏం చెప్పారంటే, సో వాళ్ళకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళకి కూడా సేమ్ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో లాటరల్ ఎంట్రీ నుంచి వచ్చే వాళ్ళకి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జూలై 15వ తారీఖు లోపు కంప్లీట్ చేసేస్తామని అయితే సో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి ఈ వీడియో ప్రూఫ్ అనేది కూడా మీకు యాడ్ చేస్తాం, ఒకసారి ఈ యొక్క వీడియో అనేది మీకు క్లియర్గా అయితే వినొచ్చు. కాలేజీలో జూలై 15కి సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ లోపల అంటే మనం జూన్ 24న అడ్మిషన్ ప్రక్రియ మొదలుపెట్టి జూలై 15th కల్లా అడ్మిషన్ ప్రక్రియని క్లోజ్ చేసి. సో విన్నారు కదా, ఆడియో అనేది క్లియర్గా అయితే మనకి కౌన్సిలింగ్ అనేది కూడా జూన్ 24వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది అండ్ కంప్లీట్ వీడియో అనేది కూడా మనకి ఈ యొక్క ఈటీవీలో కానీ అండ్ కంప్లీట్ కొన్ని న్యూస్ ఛానల్స్లో అయితే ఉన్నాయి, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మీరు అందులో కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఇది మన కౌన్సిలింగ్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డేట్స్ అని అయితే. ఇంకా మీకు డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.